వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో నిర్వహించిన అఖిల భారత లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ మొదటి రాష్ట్ర మహాసభకు ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిస్టన్ డి రోజారియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిఫ్టన్ డి రోజారియా మరియు ఐలాజ్ ఆఫ్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగతా శివ మీడియాతో మాట్లాడుతూ ఐలాజ్ దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల కాలంలో సమాజం పట్ల తన వంతు బాధ్యతగా మహిళలపైన అడ్వకేట్స్ పైన జరుగుతున్న దాడులను ఖండించడంలో ఐలాజ్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడటంలోనూ ప్రజల హక్కులను కాపాడటంలోనూ ఐలాజ్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన లాయర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ ఏపీ హైకోర్టు న్యాయవాది జెస్ యేసురత్న కుమార్ మరియు హెచ్ఆర్ఎఫ్ ఆంధ్ర తెలంగాణ సమన్వయకర్త విఎస్ కృష్ణ, ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షులు వి చెట్టిబాబు, సీనియర్ న్యాయవాది ఏఎస్ఎస్ రాంప్రసాద్, న్యాయవాది పడాల రవి, జవహర్ అలీ, గౌరవ సలహాదారు ఏపీ ఆదివాసీ సంఘం పిఎస్ అజయ్ కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అక్కడ విషయాలు బయటకు వస్తాయనే దాంతో అక్కడే తెలుసుకోగానే అక్కడ నెట్ సౌకర్యాన్ని చేపట్టడం జరిగింది. What we see is the police and the NIA, the security agencies, they all of us know is client confidentiality. That is protected. That's a protected right. Today the security with us, you will also be put in jail. It's a very system అందులో లేదు. డిఫాల్ట్ గా కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోరు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక సివిల్ సైడ్ బేసిక్స్ తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలని అంటే ఒక ఆదివాసీ కార్యకర్తకి, ఒక దళిత కార్యకర్తకి ఏం తెలియాలి, క్రిమినల్ కేసుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడాలి, అడ్వకేట్కి సహాయపడాలి అని అంటే ఆయనకి బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి. మనం ఎందుకు తయారు చేసి కోర్స్ ఆఫర్ చేయకూడదు? తప్పేముంది? మనకు మించిన టీచర్స్ ఎవరుంటారు? మనకి తెలుసు ఆ నీడ్ ఏమిటో. సో మనం తయారు చేస్తాం, ఆఫర్ చేస్తాం. ఎవరైనా వచ్చి మేము ఐల్జా తరఫున ఒక 4 days వర్క్షాప్ పెడుతున్నాము, ఈ బేసిక్స్ నేర్పుతాము, మీరు కావాలంటే భోజనం ఫ్రీగా పెడతాం, ఛార్జీలు మీరు పెట్టుకురండి. సో మనం అలా చేసినట్టయితే ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న అనేక సంఘాలు, పార్టీలు దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. వాటి గురించే మనం ప్రధానంగా ఐలాజ్లో ఒక అంశం అయితే, రెండవ అంశం రాజ్యాంగం. భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది రెండవ అంశం. అడ్వకేట్ల విషయంలో మాట్లాడాలంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు పవర్ఫుల్గా పనిచేయాలన్నా, న్యాయ వ్యవస్థ పవర్ఫుల్గా పనిచేయాలన్నా విమర్శించేవాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాల్ని ప్రతిపక్షం బలంగా లేకపోతే, విమర్శించగలిగే, క్రిటిసైజ్ చేయగలిగే వాడికి శక్తి లేకపోతే వాడు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకురాగలుగుతాడు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా, జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు, అందుకని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేశాను అని చెప్పే ధైర్యం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయి యొక్క జడ్జి చెప్పగలిగాడంటే అంతకంటే సిగ్గుచేటు ఏమీ లేదు. నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు, అందువల్ల ఆ రోజు అలాంటి తీర్పు ఇచ్చాను అని చెప్పాడంటే అంత కర్మ మరి ఇంకోటి తెలియదు. కాబట్టి పవర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం అడ్వకేట్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, అడ్వకేట్లు మనం రూల్ చేసేవాళ్ళు అందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, దానికి లోబడి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకు ఇలా తగలబడిపోయింది ఈ వ్యవస్థ అని ఒక్కసారి ఆలోచించండి. బార్ కౌన్సిల్ ఎలక్షన్ రాగానే ఒక్కొక్క క్యాండిడేట్ 2 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏం చేయడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మనం విన్నాం. నేను నందిగామలో కరోనా సమయంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తా ఉన్నాను. మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు మా బార్ ప్రెసిడెంట్ and some other advocates have informed that during Corona period, some of the advocates, they were attending coolie work. They went to the fields, పొలాలకు వెళ్ళి
కూలి పనులు చేసుకుంటున్నారు సార్ అని నాకు క్వార్టర్స్కి ఫోన్ చేసి వినిపించినప్పుడు మేమందరూ మాట్లాడుకొని కొంతమంది అడ్వకేట్స్ లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పారు. We prepared a list of advocates who are in need. And we did not forget even advocate clerks also. వీళ్ళందరికీ వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, వారికి అవసరమైనటువంటి బియ్యం ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. This is only one incident, but it must organize. And this is the need of the hour. One thing that I want to say, ఒక విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే ఆయన ప్రాక్టీస్ చెయ్యట్లేదు కాబట్టి అడ్వకేట్గా లెక్కలేనట్టు బార్ కౌన్సిల్ దృష్టిలో. మరి ఆయన ఈ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన ప్రాక్టీసు పరిస్థితి, దాని మీద ఏమి బార్ కౌన్సిల్ వాళ్ళు అసలు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటారు. అలానే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి గవర్నమెంట్ ద్వారా అందాల్సినటువంటి, లేదు వాళ్ళకి సొంత పెన్షన్లో లేకపోతే ఉద్యోగాలు చేస్తే రిటైర్మెంట్ పెన్షన్లో, ప్రభుత్వం నుంచి అందే 4,000 5,000 పెన్షన్లో లేకపోతే 6,000 పెన్షన్లో, ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా అందుతున్నాయి. మనకి అందరికీ తెలిసిన విషయమే. ఒక న్యాయవాద సమూహం మాత్రమే, న్యాయవాద వృత్తిలో మాత్రమే రిటైర్మెంట్ లేదని అంటారు. కానీ అతనికి ప్రాక్టీస్ లేకపోయినా, కోర్టుకి రాకపోయినా, ఎలాంటి అవకాశాలు లేకపోయినా, ఎటువంటి ఆధారం బార్ కౌన్సిల్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎటువంటి ఆధారాలు లభించట్లేదు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. దానికి గాను ఐలాజ్ తన స్పష్టమైనటువంటి డిమాండ్ పెట్టింది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి ఖచ్చితమైనటువంటి పెన్షన్ సౌకర్యం కలుగజేయాలి. ఇది రాష్ట్ర చరిత్రలోని, అలాగే న్యాయవాద సంఘాల చరిత్రలోని, దేశ చరిత్రలోని ఇది మొట్టమొదటి డిమాండ్. 60 సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. దానికోసం ఐలాజ్ ఉద్యమిస్తుంది. దానికోసం ప్రతి బార్ అసోసియేషన్లోనూ మాట్లాడింది. దానికోసం గట్టిగా నిలబడింది, పోరాడుతుంది. ఆ 60 సంవత్సరాలు నిండినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపున బలంగా తన వాణిని, తన గళాన్ని, తన గొంతును కూడా ఐలాజ్ వినిపిస్తుంది. అదే రకంగా ఇవాళ న్యాయవాద వృత్తిలోకి మొదటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళిత, ఆదివాసీ, మైనారిటీ ఎవరైతే ఈ వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాద సోదరులు ఉన్నారో, సమూహం ఉన్నారో, వాళ్ళకి కోర్టుల్లో అయోమయమైనటువంటి పరిస్థితి, కేసులు లేని పరిస్థితి, ఎటువంటి ఆధారాలు లేని పరిస్థితి, ఎటువంటి ఆర్థికంగా వెసులుబాటు లేని పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం.